హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వర్షి వర్మ. సో ఈ వీడియో ఏంటంటే మేము ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా తిరునాళ్ళకి వచ్చామన్నమాట. ఈ తిరునాళ్ళు ఎక్కడ జరుగుతుంది ఏంటి అని ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో నీట్గా డీటెయిల్డ్గా చెప్పాను. తనైతే మా అమ్మ అనమాట. అమ్మ పెద్దమ్మతో కలిసి వచ్చాను నేను ఈసారి తిరునాళ్ళకి. నేను అమ్మ వచ్చి 15 minutes వెయిట్ చేసిన తర్వాత పెద్దమ్మ వచ్చింది. ఆహా, వీళ్ళు పెట్టిన లైటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ తిరునాళ్ళకి మెయిన్ లుక్ స్టార్ట్ అయ్యింది ఈ లైటింగ్స్ దగ్గర. అండ్ ఇక్కడైతే స్టార్టింగ్ లోనే అమ్మ వాళ్ళు ఫ్లవర్స్ తీసుకున్నారు. ఇంకా అమ్మ వాళ్ళు ఫ్లవర్స్ తీసుకున్నాక మేము వెనకాల నడుస్తూ వస్తుంటే మా పెదనాన్నగారు వీళ్ళు రారనుకున్నారేమో, ముందే వెళ్ళిపోతున్నారు. ఇంకెక్కడైతే స్టార్టింగ్ లోనే నాకు ఈ ఫోల్డింగ్ టేబుల్స్ అయితే కనిపించాయి అనమాట. చిన్న చిన్న బేబీస్ కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఫుడ్ ఫీడ్ చేయడానికి ఇంకా చదువుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ప్రతి వీడియోలైనా మా పెదనాన్న గారిని క్యాప్చర్ చేశాను అనమాట. ఒక్క వీడియోలైనా కొంచెం ఓపెన్ స్మైల్ ఇస్తారని. ఇంకా అలా నడుచుకుంటూ మేము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎట్ సైడ్ వెళ్ళాలి, షాప్ సైడ్ వెళ్దామా లేదంటే గేమ్ సైడ్ వెళ్దామా అని చెప్పేసి ఒక 5 minutes ఆలోచించాం. ఈ గేమ్స్ సైడ్ వెళ్ళినా ఏమీ ఎక్కించరు ఈ అమ్మ వాళ్ళని తెలిసినా కూడా పాపం వాళ్ళ కోసం చూస్తారుగా అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. ఇక్కడ చూడండి అసలు ఆ జెయింట్ వీల్, కొలంబస్, హ్యామర్, క్రాస్ జెయింట్ వీల్ అసలు చూస్తుంటే ఎంత బాగుందో కదా. వీటిలో ఇప్పుడు నేను ఏది ఎక్కుదామన్నా కూడా మమ్మీ పబ్లిక్ లో ఉన్నామని కూడా మర్చిపోయి పిచ్చి తిట్టిద్దేసిద్ది. ఇంకా వండర్ఫుల్ లైట్స్ ని చూసుకుంటూ ఒక ఎనర్జెటిక్ మూడ్ తో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంతకుముందు ప్రతి ఇయర్ కూడా ఇక్కడ కొలంబస్, జెయింట్ వీల్ ఇంకా పిల్లలు ఆడుకున్న చిన్న చిన్న గేమ్స్ వరకే ఉండేవి. కానీ ఈసారి ఏంటో కానీ క్రాస్ జెయింట్ వీల్ ఇంకా కొత్తగా ఒక 2 పెట్టారు. దీన్ని ఏమంటారో మరి నాకు తెలియదు, కామెంట్ చేయండి. ఇదైతే హ్యామర్ అని మేము ఫిక్స్ అయ్యాము. దీన్ని చూస్తుంటేనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అయినా కూడా వినకుండా మా తమ్ముడు ఈ హ్యామర్నే ఎక్కించాడు. దాని గురించి నేను తర్వాత చెప్తాను. అక్కడ ఆ గేమ్ సిస్టమ్ అంతా సేఫ్టీగానే ఉందిలే కానీ ఎంతైనా 360 degrees తిప్పేస్తే భయం వేస్తుంది కదా ఎవరికన్నా. మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళని ఇవి సరదాగా ఎక్కుదామా అమ్మ అని అడిగితే అవన్నీ ఎందుకు, హార్ట్ అటాక్ వచ్చింది, సింపుల్ గా ట్రైన్ ఎక్కుదాం అంటుంది మా పెద్దమ్మ. చిన్నపిల్ల వానే ట్రైన్ ఎక్కుతా అంటున్నావు అని చెప్పేసి కొంచెం సేపు సతాయించాను. అండ్ ఇక్కడైతే మా పెద్దనాన్న గారు వీడియోలు సూపర్ గా తీస్తున్నారు. కొంచెం నవ్వొచ్చుగా అంటే చిన్న స్మైల్ ఇచ్చారు. ఇంక ఇక్కడ బ్రేక్ డాన్స్ అన్న ఎక్కుదామమ్మా అని చాలాసేపు ప్రతిమలాడాను, కానీ నా ప్లాన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంక ఇక్కడ ఈ కార్ బొమ్మ చూడగానే మా పెద్దమ్మ చిన్నతల్లిని తీసుకొచ్చిన పోయేదే మంచిగా ఎంజాయ్ చేసేది అని చెప్పి బాధపడుతుంది. ఈ తిరునాళ్ళు అయితే అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో శ్రీ 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 చిలకలకండి ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద జరుగుతుంది. ఎవరన్నా మిస్ అయ్యింటే కనుక ఈ రోజు ఈవినింగ్ కూడా తిరునాళ్ళు జరగబోతుంది. సో ఈ రోజు వచ్చేసేయండి. ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేసే ప్రతి అడ్వెంచర్ కూడా మీకు లైఫ్ టైం మెమరీగా ఉంటుంది. ఇంక ఇక్కడ అమ్మోళ్ళతో పెట్టుకుంటే లాభం లేదని చెప్పి నేను తమ్ముడికి కాల్ చేశాను. ఎక్కడున్నావురా, రా మన ఇద్దరం తిరుగుదాం అని చెప్పి. వాడేమో 10 minutes లో వస్తా అని చెప్పేసి 1/2 hour తర్వాత వచ్చాడు. ఈ గ్యాప్ లో అమ్మ వాళ్ళతో నేను కూడా కొంచెం షాపింగ్ చేశాను. వెళ్ళగానే ఫస్ట్ మా అమ్మ వాళ్ళు బ్యాంగిల్స్ తీసుకున్నారు. నాకు ఈ స్టాచ్యూస్ అన్ని కొనేసుకోవాలనిపించింది, అంత క్యూట్ గా ఉన్నాయి. ఇంక ఇక్కడైతే ఒక పెద్ద ప్లేస్ లోనే చాలా అంటే ఇంటికి కావాల్సిన ప్రతి ఐటమ్ ఉన్నింది. సో అక్కడ ఈ ఐటమ్ ఎంత అని చెప్పేసి పర్టికులర్ గా రేట్లు వేసేసి పెట్టించారు. మన భాషలో సింపుల్ గా చెప్పాలంటే 10 రూపాయల బజార్ అనమాట. అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకుంటుంటే అమ్మ వాళ్ళ ఊర్లో తెలిసిన రిలేటివ్స్ కొంతమంది కలిసారు. వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడేసిన తర్వాత ఇంకా మెయిన్ షాపింగ్ స్టార్ట్ చేశారు. ఆ 10 రూపాయల బజార్ లోనే 1 గంట సేపు ఉండుంటారు. వస్తారా రారా నేను వెళ్ళిపోతున్నా అంటే అప్పుడు బయటకు వచ్చారు. అన్ని కావాలంటారు, అన్ని అవసరమైనవి అంటారు, కానీ ఏమీ తీసుకోరు. ఇంకా వాళ్ళు చేస్తున్న షాపింగ్ మధ్యలోనే ఆపేసి మేము ప్రోగ్రామ్ సైడ్ అయితే వచ్చేసాము. ఇది ఉగాది రోజు ఈవినింగ్ వీడియో అనమాట. ఆ రోజు అయితే అమ్మ వాళ్ళతో పాటు వచ్చినప్పుడు ఏమీ లేదు, జస్ట్ నార్మల్ గా బుర్ర కథ ఏదో చెప్తున్నారు. అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 12 ఆ టైంలో ఇక్కడ క్రాకర్స్ కాల్చారు. ఆ క్రాకర్స్ ఎందుకంత స్పెషాలిటీ అండ్ ఆ క్రాకర్స్ టైంలో ఎందుకు చూడడానికి thousands of people వస్తారు అనేది నేను వీడియో లాస్ట్ లో చెప్తాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి గైస్. అండ్ ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. 4 బ్యాంగిల్స్ 100 రూపీస్ అన్నాడు. వచ్చినందుకు ఏదో ఒకటి మెమొరీగా ఉండాలని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా కొంచెం షాపింగ్ తీసుకొని మా తమ్ముడు వచ్చేలా లేలే అని చెప్పేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. అలా ఇంటికి వెళ్ళిన 20 minutes కి నా తమ్ముడు అయితే వచ్చేసాడు. ఇంకా సూపర్ ఎక్సైటెడ్ గా మళ్ళీ వీడితో తిరునాళ్ళకి అయితే వెళ్ళిపోయా. ఎంత ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడు అసలు. నాకు ఇక్కడ ఏమన్నా అయ్యి ఉంటే మా నాన్న చేతిలో వీడుకుండేది అసలు. ఇంకా వచ్చిన తర్వాత బైక్ పార్కింగ్ చేసేసి ఒక 5 minutes వాక్ డిస్టెన్స్ లో లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా అలా నడుస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మేము వచ్చేసరికి నాకు తమ్ముడికి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు.
నన్ను ఎలా అన్నా ఏడిపించాలని మా తమ్ముడు గట్టిగా ఫిక్స్ అయి ఉన్నట్టున్నాడు. మేము రాకముందే మా కోసం టికెట్స్ కూడా తీపిచ్చేశాడు. ఆల్రెడీ నాకు ఇక్కడ ఓ పక్క ఫుల్ భయం వేస్తుంది. అయినప్పటికీ సర్లే అని డేర్ చేసుకొని నుంచుంటే మాకంటే ముందు మాకు తెలిసిన అక్క వాళ్ళు ఎక్కారు. వాళ్ళ అరిచే అరుపులకి నాకున్న కొంచెం డేర్ కూడా పోయింది. వాళ్ళ రైడ్ అయిపోగానే దిగిన వెంటనే ఒక అక్క కళ్ళు తిరిగాయి. ఆ దెబ్బకి నా పని అవుట్. ఇంకా వద్దురా సాయి, టికెట్ ఎవరికన్నా ఇచ్చేద్దాం, నా వల్ల కాదు, నాకు భయం అని చెప్తున్నా వినకుండా వాడేమో చిన్నపిల్లలు స్టోరీ చెప్పినట్టు ఏం కాదే, మనం బాక్స్ లో కూర్చున్నట్టు ఉంటది అంతే అని చెప్పి బలవంతంగా కూర్చోబెట్టాడు. ఎక్కిన తర్వాత కూడా బ్రతిమలాడుకున్నా వద్దురా బాబు దింపేరా అని. అస్సలు వినలేదు. ఇంకా నా బాధ మీరే చూసేయండి. అంత భయం వేసినా కూడా నేను మళ్ళీ జైంట్ వీల్ ఎక్కాను. లాస్ట్ ఇయర్ ఎక్కాం కదా, ఏమైద్దిలే ఏం కాదులే అన్న డేర్తో ఎక్కాను. పర్లేదు, దీనికైతే భయపడలేదు. అసలు ఈ జాతర మొత్తం ఒక్క లుక్ లో చూడాలంటే జైంట్ వీల్ ఖచ్చితంగా ఎక్కాల్సిందే. చూడండి అసలు ఎంత బాగుందో. స్టార్టింగ్ 2-3 రౌండ్స్ అలా నార్మల్ గా తిప్పుతారు కదా, అప్పుడు అలా చూస్తూ ఉన్నాను అనమాట. వ్యూ అంతా కూడా ఎంత బాగుందో చూడండి, ఎంత మంది వచ్చారో. ఇది కొంచెం స్పీడ్ చేసినప్పటికీ హ్యామర్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇదంతగా భయం లేదనమాట. బాగానే ఎంజాయ్ చేశాను. అలా జైంట్ వీల్ లో హార్ట్ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాత మేము ప్రోగ్రామ్ సైడ్ వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడైతే ప్రోగ్రామ్ కి స్పెషల్ గెస్ట్ గా ఈ రోజు డి మణికంఠ మాస్టర్ అయితే వచ్చారు. డాన్స్ అయితే అద్దరు కొట్టేశారు. అసలు సెల్ఫీ కోసం చాలా ట్రై చేసాం కానీ మేము ఒక సైడ్ వెళ్తే ఆయన ఇంకో సైడ్ నుంచి దింపేశారు. అండ్ ఈ రోజు నైట్ కూడా ఎవరో సెలబ్రిటీగా రాబోతున్నారంట డి ప్రోగ్రామ్ నుంచి. పర్టికులర్ గా ఎవరు అని చెప్పలేదు కానీ సెలబ్రిటీ అయితే రాబోతున్నారు అని చెప్పారు. సో ఎవరన్నా చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా వచ్చేయండి. అండ్ మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా క్రాకర్స్ కాలుస్తారు అని చెప్పేసి. అది ఎందుకు అంటే నార్మల్ గా మనకి న్యూ ఇయర్ అప్పుడే న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది January 1st కానీ ఉగాదితో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటారంట. ఈ క్రాకర్స్ అన్నిట్లోని ఈ స్నేక్ క్రాకర్ చాలా హైలైట్ అనమాట. ఇలా స్నేక్ క్రాకర్ లాంటివి చేయడానికి లాక్స్ లో ఖర్చు పెట్టి పిలుస్తారు తయారు చేసే వాళ్ళని. ఈ క్రాకర్స్ అంతా వ్యూ ఎలా ఉంటుంది అనేది చూసేయండి. और बटन लेकर रहो ఇప్పటికీ ఆ వెహికల్స్ తీయలేదుగా రేవంత్ రెడ్డి అనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం
బాబు వెనక్కి జరగండి. అవి పాడవరా వచ్చేస్తాయి అంత రాకెట్లు అవి అయిపోయింది ఇంకా చాలా చాలా బాగుంది. కలర్ఫుల్గా తగ్గించా చప్పట్లు కూడా అంటే అందరి చేతులు సెల్ ఫోన్లు ఉంటాయి కదా. వావ్ 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 వాహ్ అద్భుతం మహా అద్భుతం. ట్రిప్పుల వాన ఎంత అద్భుతంగా ఉందండి. మామూలు అద్భుతంగా లేదు. చూడటానికి రెండు కళ్ళు సరిపోతాయి. అద్భుతం అద్భుతం. ఈసారి ఈ సంవత్సరం కొత్తగా పెట్టారు ఇది. ఇదివరకు ఎప్పుడు చిరుగండి పోవాలి ఇలాంటి మావాడు మంటలు చూసుకున్నారు. దూరం ఉండండి. మీకు వస్తుంది రంగులాటం చూసాం. ఇది దిక్కుల రాటం. దయచేసి ఎక్కడికి ఉన్న వాళ్ళు దూరం జరగాలి. బ్రదర్స్ ఒరే ఆదాము ఫోకస్ అవ్వట్లేదు కొంచెం దూరం జరగాలి. లైట్ వచ్చేస్తుందా నాకు ఖర్చులు ఎవరు ఉంటున్నారండి. నాకు ప్రశాంతంగా పాముతో బాగుంటుంది అవి ఏం కాదు. వేసుకెళ్ళిపోతారేమో బండి ఏదో విధంగా ఉందన్నారు కదా తాళం మా పుట్టదాని దగ్గర ఇంటి దగ్గర ఉంది అది తాళం బాగా నా జేబులో తగ్గించారా? వేసుకొని బట్టి తెగిందా అదే బాబు గులుసొక్క గుడిసొక్క నీకు పడితే దెబ్బలు బాబు బాబు మా పెట్టారు మీరు ఎక్కడ ఉన్నారా అయిపోయింది కాదు మూడే ఉంది అదొకటి ఉంది మాలే అయ్యి ఇక్కడ రెండు ఉన్నాయి ఆ రోజు ఇంకా అంతా అయిపోయేసరికి టైం 1:20 అయిందనమాట, మిడ్నైట్. ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో చూపించాను కదా, వీళ్ళంతా నా బుజ్జి తమ్ముళ్ళు అనమాట. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.